ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో వందనములు. అపోస్తల కార్యములు 10:36. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరికీ ప్రభు అంటే దాని అర్థం ఏమిటి? లోకమంతటికి, ప్రతి మనిషికి అని అర్థం చేసుకోవాలి కదా. అయితే ఇది గుర్తించి ఆయనను ప్రభువుగా స్వీకరిస్తున్నది చాలా కొద్ది మంది మాత్రమే. పేతురు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును అని యూదులతో చెప్పాడు. ఎఫెసీయులకు రాస్తూ పౌలు 1వ అధ్యాయము 20-23 వచనాల్లో, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అని చూస్తాం. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణం నుంచి సజీవంగా లేచారు. లేచిన పిదప పరలోకానికి శరీరంతో వెళ్ళిపోయారు. ఇందులో మానవ చరిత్ర అంతటిలో కల్లా దేవుని యొక్క శక్తి సంపన్నత, బల ప్రభావాలు అమోఘంగా వెల్లడి అయ్యాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి 2 స్వభావాలు కనబడుతున్నాయి. ఒకటి దేవుని స్వభావం, రెండవది మానవ స్వభావం. ఆయన దావీదు సంతానము, అంత మాత్రమే కాదు దేవుని కుమారుడు కూడా. పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన సజీవంగా లేపబడ్డాడు. మత్తయి సువార్త 28:6లో దేవదూత చెప్తున్నాడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని అంటున్నాడు. ఆయన కనిపించి తన గురించి చాలా గొప్పలు చెప్పుకొని, నేను 3వ దినమున లేస్తానని చెప్పుకొని చనిపోయి సమాధిలో ఉండిపోలేదు. తాను చెప్పిన వాటికి ఆధారంగా తన చర్యలను చూపించాడు. ఆయన దేవుని కుమారుడు అనేందుకు ఇతర ఆధారాలు లేఖనంలో చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం, వందనాలు.